చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటంటే ఏదైనా జరగని పని, ఏదైనా చేయని పనిని, ఒక అబద్ధాన్ని ఎంతో కాన్ఫిడెంట్గా పెద్ద పెద్ద కళ్ళు చాలా గంభీరంగా మాట్లాడతాడు. ఒక అబద్ధాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. ఉదాహరణకు ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసినట్టు 60 ఏళ్ళు పైబడిన వారికి ఇంటింటికే వెళ్ళి రేషన్ ఇమ్మని చెప్పి చంద్రబాబు ఆదేశించాడని మీరు చెప్తా ఉన్నారు. కేవలం మాటలకే పరిమితం. ఇవాళ మీరు చెప్పండి, ఎక్కడ ఇంటి వద్దకు వెళ్ళి ఎక్కడ ఎవరికి రేషన్ అందుతుందో ఒకసారి మీరే చెప్పండి, మీరు చూసి చెప్పండి. కేవలం మాటలకే పరిమితం. ఏ రకంగా అయితే కొన్నేళ్ల క్రితం ఏమన్నాడైనా, బెల్ట్ షాపులు ఎక్కడైనా ఉంటే బెల్ట్ తీస్తా అన్నాడు. ఏ పల్లెలో బెల్ట్ షాప్ లేదో ఒకసారి నాకు చెప్పండి. ఏ ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ లేదో ఒకసారి మీరు చూసి చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా 48,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్క చోట బెల్ట్ షాప్ ఉన్నా కూడా బెల్ట్ తీసి కొడతా అన్నాడు. 48,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. అన్ని బెల్టులు కొనుక్కోవడానికి, అన్ని బెల్టులతో కొట్టడానికి మరి ఆయన వయసు కూడా సరిపోదేమో అని చెప్పి అనేక షరతులు పెట్టినారు. అయినా ఇదే మీ ప్రభుత్వం నుంచి ఇవన్నీ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. ఇవన్నీ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. ఇవాళ సంపద సృష్టి అనేది ఎక్కడుందో ఎవరికి అర్థం కావడంలా. కేవలం ఇవాళ పవన్ కళ్యాణ్కు ఒక చాపరు, ఒక హెలికాప్టరు, లోకేష్కి ఒక చాపరు, ఒక చార్టెడ్ ఫ్లైట్, ఒక హెలికాప్టరు, చంద్రబాబు నాయుడు గారికి ఒక చార్టెడ్ ఫ్లైట్, హెలికాప్టరు. ఈ మాదిరి ముగ్గురు విమానాల్లో, హెలికాప్టర్లలో తప్ప నేల మీద తిరిగే పరిస్థితి లేదు. నెంబర్ 1 అంటే రాష్ట్రానికి ఏకంగా 3 ముఖ్యమంత్రులు అయినారు. వారి ముగ్గురు ప్రయాణ భారం అంతా ఫ్లైట్ల భారం. అందరూ ప్రత్యేక ఫ్లైట్లే, అందరూ ప్రత్యేక చాపర్సే, హెలికాప్టర్సే. వారి ప్రయాణ భారం అంతా కూడా ప్రజల మీదే పడతా ఉంది. ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళి ఒకసారి చూస్తే ఉపాధి హామీ పథకం పూర్తిగా అటకెక్కింది. దాదాపు 8 మాసాలు అవుతా ఉంది. ఉపాధికి సంబంధించిన కూలీ డబ్బులు పడక 8 మాసాలు అవుతా ఉంది. ఉపాధి హామీ పథకము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కామధేను అయిపోయింది. అంటే అర్నింగ్ సోర్స్ అయిపోయింది. ఏ మాదిరి మిషన్తో పనిచేయడము, ఆ తర్వాత మనుషులను నిలబెట్టి ఫోటోలు తీసి మస్టర్లు అప్లోడ్ చేయడము, బిల్లులు క్లెయిమ్ చేయడము, ఈ మాదిరి భారీ ఎత్తున అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వేజ్ కాంపనెంట్ రాని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా గాడిలో పెట్టి పేదలకు, నిరుపేదలకు వారి యొక్క కష్టపడితే తప్ప మరి 3 ఏళ్ళు నోట్లోకి పోని పరిస్థితి ఉన్న వాళ్లకు అండగా నిలబడే విధంగా మరి ఈ పథకాన్ని పూర్తిగా రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి సంవత్సర కాలంలో ఉపాధి హామీ పథకాన్ని సర్వనాశనం చేసింది ప్రభుత్వం. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి పేదలకు మరి మంచి చేసే విధంగా పథకాన్ని తీర్చిదిద్దామని, దాని గైడ్ లైన్స్ ఫాలో కమ్మని చెప్పి మనవి చేస్తా ఉన్నాం.